మనం పడే శ్రమలు క్రీస్తును గూర్చి అయితే గనక, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు పడే శ్రమలైతే గనక వాటి వెనక గొప్ప మహిమ ఉంటుంది. వాటి తరువాత, అక్కడ వాడిన పదం ఏంటంటే వాటి తరువాత గొప్ప మహిమ ఉంటుంది. గొప్ప శ్రమల గొప్ప మహిమ ఉంటుంది. శ్రమలను గురించి అసలు చింతించాల్సిన అవసరం లేనే లేదు. మొదటి పేతురు పత్రికలో ఈ రోజు ఉదయం చదివాను, దాని గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. రైట్? శ్రమలు ఉన్న క్రైస్తవ జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. నీ క్రైస్తవ జీవితములో నీకు శోధనలు లేవా, నీకు శ్రమలు లేవా, డమ్మీ అది, ఫేక్ క్రిస్టియానిటీ అది, ఒరిజినల్ కాదది, డూప్లికేట్ క్రిస్టియానిటీ. మనకు సూచన, మనం శ్రమ పడుతున్నాం, నిందించబడుతున్నాం, అవమానించబడుతున్నాం, ఒకరి చేత ఊరకనే టార్గెట్ చేయబడుతున్నాం అంటేనే దాని అర్థం మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామని అర్థం. రెండవది, శ్రమలు శోధనలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 వచ్చి, ఫస్ట్ సాతాను మనల్ని శ్రమ పెట్టేది ఎలా అంటే, శోధించేది ఎలా అంటే, పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీ అందరికి అర్థమవుతుంది? అందరు ఇక్కడే ఉన్నారా? ఫస్ట్ సాతాను మనల్ని శోధించే విధానం ఎలా ఉంటుందంటే, వ్యక్తిగతంగా మనం పాపములో పడిపోయేటట్లు చేస్తుంది. ఏ విధముగానైనా దీనిలో గనక మనము నిలదొక్కుకోగలిగితే, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను చెప్తుంది నా సొంత అనుభవం, పరిశుద్ధుల అనుభవం. సాతాను మనల్ని ప్రేరేపించినప్పుడు, శరీరాశలు, శరీర కోరికలు, వాటికి ప్రేరేపించినప్పుడు అది కొన్ని అవకాశాలు కూడా మనకు కలగచేస్తుంది పాపం చేయడానికి వ్యక్తిగతంగా. వీటిలో గనక దేవుని కృపను బట్టి, మన విశ్వాసమును బట్టి, పేతురు పత్రికలు అది కూడా రాయబడింది, మనము కాపాడబడేది మొదట మన విశ్వాసాన్ని బట్టి, రెండవది, ఆ మాట చదవండి మీరు, ఈరోజు చదివాను అది కూడా నేను. ఐదో వచనం, 1:5. అక్కడి నుంచి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అర్థమైందా మీకు? మనం ఎలా కాపాడబడగలం? శ్రమలలో నుండి, శోధనలో నుండి, పాపములో నుండి కాపాడబడే విధానం ఏంటంటే, విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా. అంటే కేవలం దేవుడే కాదు, ఓన్లీ దేవుడే కాదు, మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని శక్తి మనకు తోడైద్ది. అప్పుడేమైతే తెలుసా? మనం కాపాడబడతాం. ఎంత పెద్ద శోధనైనా కాపాడబడతాం, ఎంత పెద్ద శ్రమైనా కాపాడబడతాం. అది సూత్రం, దీన్ని ఎవరు మార్చలేరు. ఫార్ములా అంటారు కదా, ఫార్ములాని ఎవరు మార్చలేరు. 2 + 2 = 4 అనేది వరల్డ్ వైడ్గా ఉన్న ఫార్ములా అది. అట్లనే విశ్వాసము ప్లస్, మన విశ్వాసము ప్లస్ దేవుని శక్తి = మనం కాపాడబడతాం. ఖచ్చితంగా కాపాడబడతాం, దాంట్లో సందేహమే లేదు. ఫస్ట్ సాతాను ఇలా మనల్ని శోధిస్తాడు, పాపం చేయడానికి ప్రేరేపించి, పాపం చేయడానికి అవకాశాలు కూడా వాడే కల్పిస్తాడు. ప్రేరేపించేది వాడే, అవకాశాలు కల్పించేది వాడే. విశ్వాసము ద్వారా, దేవుని శక్తి ద్వారా కాపాడబడదాం.
ఈ స్టేజ్లో గనక మనం నిలబడగలిగితే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో నిలబడగలిగితే ఇక మన ద్వారా వాడు పాపం చేపించలేకపోతున్నానని గనక వానికి అర్థమైతే నెక్స్ట్ ఏంటి తెలుసా? ఫ్యామిలీ జోలికి వస్తాడు. వాడి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మన కుటుంబం. వాళ్ళని టార్గెట్ చేస్తాడు. వాళ్ళ ద్వారా మనకి ఇక చాలా ఇబ్బందులు జరుగుతాయి. వాళ్ళ ద్వారా చాలా ఇబ్బందులు జరుగుతాయి. భర్త ఒక రకంగా, భార్య ఒక రకంగా, తల్లి ఒక రకంగా, తండ్రి ఒక రకంగా, పిల్లలు ఒక రకంగా. ఇక అవి చెప్పేవి కావు. ఇది సెకండ్ స్టేజ్. దేవుని కృపను బట్టి దీంట్లో కూడా నిలదొక్కగలిగితే, దీంట్లో కూడా స్టాండర్డ్ అయితే, థర్డ్ అస్త్రం ఏంటి తెలుసా సైతాన్ది? మన ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. నెంబర్ 3. ఇది మీరు భయపడడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, జయించడానికి మీకు చెప్తున్నా. ఇది నా అనుభవంలో నుంచి చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు దేవుని కృపను బట్టి 2 స్టేజ్లు నేను దాటేశాను. ఇప్పుడు నేను 3వ స్టేజ్లో ఉన్నాను. ఇది కూడా నేను జయించగలుగుతున్నాను దేవుని కృపను బట్టి. ప్రైజ్ ద లార్డ్. నిన్న సుగుణా సిస్టర్ గారు గ్రూపులో గంటెల ప్రకాష్ గారి స్మాల్ టెస్ట్ మనీ షేర్ చేశారు, షార్ట్. ఆయనంత గర్వంగా చెప్పుకుంటున్నాడు, 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ నాకు నా కిడ్నీ సమస్యతో అన్నాడు ఆయన. నాకు పెళ్ళి కాలేదు కానీ ఇప్పుడు నాకు నా కిడ్నీ సమస్యతో 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత ఆయనకు మ్యారేజ్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు ఆయనకి 30 ఇయర్స్ అవ్వచ్చు ఆ కిడ్నీ ప్రాబ్లంతో. రీసెంట్గానే ఆయనకి మ్యారేజ్ అయింది. కానీ ఆయన అంత అనారోగ్యముతో కూడా ఎక్కడ దేవుని విషయాల్లో సాధ్యమైనంత వరకు ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. అర్థమవుతుందా? మనకి ప్రతి దాంట్లో జయముంది. వ్యక్తిగత జీవితంలో జయముంది, కుటుంబ పరిస్థితుల్లో జయముంది, అనారోగ్యం మీద కూడా మనకి జయముంది. మనము జయించే వారమే తప్ప ఓడిపోయే వారం ఎంత మాత్రము కానే కాదు. భయపడనే వద్దు. 360 సార్లు భయపడనే వద్దు. చాలామంది భయపడి పాపముతో, లోకముతో, శరీరముతో కాంప్రమైజ్ అయి దేవుని చిత్తములో నుంచి బయటికి వెళ్ళిపోతారు. పడలేక ఈ బాధలు, అబ్బో నా వల్ల కాదు. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ టు ఫాల్. మనం పడిపోవడానికి, అమ్మో ఇక నా వల్ల కాదు అని ఎప్పుడైతే అంటావో అది మొదటి స్టెప్ నువ్వు పడిపోవడానికి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి అంతిమ విజయం ఖచ్చితంగా మనదే. అది ఎంత పెద్ద శోధనమని, ఎంత పెద్ద శ్రమవని, ఎంత పెద్ద కష్టమవని. ఇంకా ఈ మొదటి పేతురు పత్రికలో ఈరోజు చదివాను, అవసరమును బట్టి నానా విధములైన శోధనల గుండా మనం ప్రయాణం చేస్తున్నామంట. ఆ మాట కూడా దాంట్లోనే ఉంటుంది చూడండి. ఇవి అనవసరంగా వచ్చేవి కావివి. వచనం చెప్పండి బ్రదర్. 6 చూసారా? హలో, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు అందరూ. ప్రస్తుత కాలమున, ప్రస్తుతము కొంచెము కాలమే, మళ్ళీ ఇదేదిగా జీవితకాలం వరకు ఉంటుంది అనుకోకూడదు. సైతాన్ మీకు చెప్పుద్ది కానీ బతుకని తింతే అని. సైతాన్ మీకు ఏం చెప్పుద్ది అంటే ఇక నీ జీవిత కాలం అని తింటే నీకని చెప్పుద్ది. అది చాలా రాంగ్. కాదు, ప్రస్తుత కొంచెము కాలం మట్టుకే, అది కూడా అవసరాన్ని బట్టే కలుగుతున్నాయి బాబు, గుర్తుపెట్టుకోవాలి. అనవసరంగా దేవుడు ఏది మన జీవితంలోకి ప్రవేశింపనీయడు, అనుమతించడు దేవుడు.
దేవుడు అనుమతిస్తేనే పరిశుద్ధుల జీవితంలోకి ఏ శ్రమైనా వచ్చిద్ది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు. అనుమతితో వచ్చిందా, అనుమతి లేకుండా వచ్చిందా? విత్ పర్మిషన్. ఎస్, విత్ పర్మిషన్. పౌలు అంటాడు, శ్రమలలో మనము ఆనందించాలి, శ్రమలలో మనము అతిశయించాలి. ఇది ఇంకా చాలా హయ్యర్ లెవెల్ అన్నమాట. బాధపడకూడదు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. ఎప్పుడు? మేలు కలిగినప్పుడు కాదు. జనరల్గా థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం? మేలు కలిగినప్పుడు. మొదటి దశలో ఏముంటుంది? ప్రతి విషయానికి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఉంటుంది. చెప్పినావా? థ్యాంక్స్ చెప్పినావా రాత్రి నువ్వు? బైబుల్ ఇప్పుడు వాక్యం ఏముందో దాని ప్రకారం మనం బ్రతకాలి, అంతే కదా. ప్రతి విషయానికి దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. సైతానికి పిచ్చెక్కిపోయి చచ్చిపోయింది దెబ్బకి. జనరల్గా అది మనకి శోధన తెచ్చేది. ఎందుకంటే మనం దేవుని మీద అలుగుతామని, కోప్పడతామని, దేవుణ్ణి విడిచిపెడతామని శోధన తెస్తే మనం రివర్సులో థ్యాంక్స్ చెప్తే ఇంకా దానికి తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అమ్మ నాయన, ఇన్ని చేసేది దేవుని మీద కోప్పడ్డానికైతే వీళ్ళు తిరిగి మళ్ళీ దేవునికే వందనాలు చెప్తున్నారని ఇంకా మీ జోలికి కూడా రాదు కొంతకాలానికి. హలో, అర్థమవుతుందా మీకు? ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? ఇదంతా నా అనుభవంతో కూడిన మాటలు మీకు. నేను ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నానో మీరు కూడా అదే మార్గంలో వస్తారు. యేసు ప్రభు చెప్పాడు, ఇగో నేను వెళ్ళిన మార్గం మీరు దీంట్లో రమ్మని చెప్పాడు. అంతే. ఆయన వెళ్ళిన మార్గం కూడా అదే. లోకంలో మీకు శ్రమ కలుగుతుందా? అయితే గుర్తుపెట్టుకోండి, నాకు ఆల్రెడీ ఎప్పుడో కలిగింది. అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన ఆశ్చర్యపోకండి, ఎందుకంటే అవి జరగవలసి ఉన్నవి. ఇంకోటి ఏంటి తెలుసా? ఇదే పేతురు పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసమునకు పరీక్ష అంట ఇవన్నీ. ఏంటి ఆ మాట కూడా చదవండి బ్రదర్. నేను చెప్పాలనుకున్న మెసేజ్ వేరే ఉంది, మరి మొత్తం మీకు ఇదే చెప్పేస్తాను నేను. 1:7 ఓకే. ఏంటి? బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసం. అమ్మా, పాయింట్ మీకు అర్థమైందా? మన విశ్వాసం విలువ మీకు తెలిసిందా? మీకు మీ విశ్వాసం విలువ తెలియాలి. బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము, అది ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారా? హలో, ఉరకనే శోధనలు రావట్లేదు, ఉరకనే ఇబ్బందులు రావట్లేదు. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఘనత, మెప్పు, మహిమ మనకు కలగడానికి ఈ శోధనలు కారణమవుతాయి. మన విశ్వాసం పరీక్షకు నిలవాలి. పడిపోతే సైతాను గెలిచినట్టు, మన విశ్వాసం గనక నిలిస్తే యేసయ్య గెలిచినట్టు. యోబు విశ్వాసం ఏమైంది? నిలిచింది. అందుకే దేవుడు గెలిచాడు. ఈ శోధనల ద్వారా మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఎంత విశ్వాసం ఉందో చూద్దాం. చందులో చర్చికి పోతారా రేపు? వాళ్ళ సంగతి చూస్తా అని చిన్న ప్లాన్ వేసింది. అది విశ్వాసం నిలబడుద్దా, పడిపోయిద్దా? బతికినంత కాలం పౌలు అంటాడుగా, నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని. ఎప్పటి వరకు? అంటిల్ అవర్ లాస్ట్ బ్రీత్. మన చివరి శ్వాస వరకు ఖచ్చితంగా మన విశ్వాసం నిలబడాల్సిందే. ఏది ఏమన్నా కానివ్వండి, ఎవరు ఏమన్నా అననివ్వండి. మీకు విషయం తెలుసా? మన భర్త మనకి ఇంపార్టెంట్ కాదు. హలో,
దేవుని కంటే. మన భార్య ఏమి మనకంటే దేవుని కంటే ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ మన పేరెంట్స్ కూడా మన దేవుని కంటే ఇంపార్టెంట్ కాదు. చివరికి మన ఆరోగ్యం కూడా మన దేవుని కంటే ఇంపార్టెంట్ కాదు. ఈ పాయింట్ మీకు అర్థమైతే దేనికైనా తెగిస్తారు మీరు దేవుని కోసం. ఈ పాయింట్ మీకు అర్థమైతే, ఆ సిచ్యువేషన్ వస్తే, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే, అందరిని విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, అన్నిటిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినా, మన విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకుండా నిలబడగలగాలి. అది క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం. ఎస్, సైతాన్ అదే కుటుంబాన్ని చూపెట్టి బెదిరిస్తుంది, అనారోగ్యాన్ని చూపెట్టి బెదిరిస్తుంది, ఇంకేదో దాన్ని చూపెట్టి బెదిరిస్తుంది. మనం చెప్పాలా, అసలు నా దేవుని కంటే నువ్వు చూపెట్టేవన్నీ వేస్ట్. పౌలదే అన్నాడుగా, నాకు ఏవేవి లాభకరముగా ఉన్నవో వాటన్నిటినీ పెంటతో సమానముగా నేను ఎంచుకున్నాను. నువ్వేం చేస్తావో చెయ్యి. సైతాన్తో చెప్పేశాడు పౌలు, నా దేవుని నిమిత్తం. ఆ మాట చాలా ఇంపార్టెంట్. నా దేవుని నిమిత్తం నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నా. నువ్వేం చేస్తావు? ఇంకేం తీసేస్తావు? ఇంకా నన్ను ఏం నష్టపరుస్తావు? నువ్వు పరుచుకో. చావా హ్యాపీ, ఎప్పుడు వెళ్దామని చూస్తున్నా, రెడీగా ఉన్నా దేవుని దగ్గరికి వెళ్దామని. ఆ ఖచ్చితమైన విశ్వాసమును చూసి, పౌలు యొక్క విశ్వాసమును సైతాను చూసి దానికే భయమై ఉంటుంది. అట్లుండాలి మన విశ్వాసం. ప్రతి చిన్నదానికి పెద్దదానికి తొనికేదిగా వణికేదిగా ఉండకూడదు. రైటా? ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు హియర్? అర్థమైందా? మన పక్షముగా మన దేవుడు ఉన్నాడు. చెయ్యి విడువనే విడువడు, అస్సలు విడువడు. ఒంటరి పరిస్థితుల్లో మనల్ని నిలబెట్టేది ఆయనే. బాధ కలిగే వేళలో మనల్ని బలపరిచేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. సో శ్రమలు లేని క్రైస్తవ్యాన్ని కోరుకోకండి. మన సంఘంలో ఇదే బోధ ఉంటుంది. ఏ బోధ? శ్రమలతో కూడిన క్రైస్తవ జీవితం. మీకు అన్నీ బాగుంటాయి, మీకు అన్నీ పోతాయి, మీరంతా బాగుంటారు. దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు, మనం కాదనలేము. వాటితో పాటే ఇవి కూడా ఉంటాయి. ఆనందముతో పాటే ఇది కూడా ఉంటుంది. అర్థమవుందా? ఆనందముతో పాటే ఇవి కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక.